ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అప్లై బోర్డ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రెజ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి ఇస్తే చాలు అనమాట ఈ యొక్క కంపెనీకి. సో ఇటువంటి అవకాశం అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు, మళ్ళీ రాదనమాట ఇటువంటి ఛాన్స్. అలాగే నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష లేకుండా జాబ్ ఇస్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫీజు లేదు, అలాగే ఎటువంటి అప్లై ఫీజు కూడా లేదనమాట. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అప్లై బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. హెల్త్ కేర్ రిక్రూటర్ అనేసి ఇవ్వడం జరిగింది. చూనూరు ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. 20 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది దరఖాస్తుదారులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేయొచ్చు. అలాగే మిడ్ సీనియర్ స్థాయిగా మీరైతే వర్క్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నైపుణ్యాలు వచ్చేసరికి హెల్త్ కేర్ స్టాఫింగ్, అలాగే దరఖాస్తుదారు ట్రాకింగ్ సిస్టంలో, అలాగే +8 మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో వాటిలో మీకు ఏదైనా స్కిల్ లేకపోతే మీ యొక్క ప్రొఫైల్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఏదో ఒక స్కిల్ లేకపోతే మీరు +యాడ్ పై క్లిక్ చేసి మీరైతే స్కిల్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా దరఖాస్తు చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఉద్యోగం గురించి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరైతే అప్లై బోర్డింగ్ కంపెనీ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ బాధ్యతలు వచ్చేసరికి మనకి అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ప్రతిభను ఆకర్షించడానికి సమర్థవంతమైన నియమిక వ్యూహాలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ జాబ్ బోర్డులు అనమాట. సో సోషల్ మీడియా కానీ అలాగే ప్రొఫెషనల్ నెట్వర్క్లు అండ్ అప్లై బోర్డు యొక్క రిక్రూట్మెంట్ పార్ట్నర్ నెట్వర్క్తో సహా వివిధ ప్లాట్ఫామ్లను ఉపయోగించే సోర్స్ అభ్యర్థులు అనేసి ఇవ్వడం జరిగింది. నిర్దిష్ట ఉద్యోగ అవకాశాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులను గుర్తించడానికి స్క్రీన్ రెజ్యూమ్లను మరియు అప్లికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అభ్యర్థి అర్హతలు మరియు పాత్రకు అనుకూలతను అంచనా వేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించండి. వారి నియమిక అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు తగిన అభ్యర్థులను అందించడానికి కెనడాలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో సమన్వయం చేసుకోండి. జీతం మరియు ప్రయోజనాల చర్చలకు అవసరమైన విధంగా సహాయం చేయండి. సంభావ్య అభ్యర్థులు త్వరలో గ్రాడ్యుయేషన్ మరియు త్వరలో లైసెన్స్ పొందే వారితో సహా మరియు రిక్రూటింగ్ కార్యకలాపాల యొక్క తాజా డేటా పెన్ను నిర్వహించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే అభ్యర్థులు కెనడియన్ హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. రిక్రూట్మెంట్ పురోగతి మరియు అభ్యర్థి స్థితిపై క్లయింట్లకు రెగ్యులర్ అప్డేట్లను అందించగలిగే విధంగా ఉండాలి. మాకు వేగంగా స్కేల్ చేయడంలో సహాయపడడానికి సిస్టమ్లు, ప్రాసెస్లు మరియు ఆటోమేషన్లను అమలు చేయగలిగే విధంగా ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అవసరాలు వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తూ ఉండాలన్నమాట. హెల్త్ కేర్ రిక్రూటింగ్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం. కెనడియన్ హెల్త్ కేర్ సిస్టమ్ మరియు దాని రెగ్యులేటర్ అవసరాలతో పరిచయం ఒక ప్లస్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే బలమైన కమ్యూనికేషన్ మరియు సంస్థాగత నైపుణ్యాలు అయితే మీకు ఉండాలన్నమాట. రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్ మరియు దరఖాస్తుదారుల ట్రాకింగ్ సిస్టమ్లను ఉపయోగించడంలో నైపుణ్యం అనేది చాలా అవసరం. వేగంగా స్కేల్ చేయడానికి సిస్టమ్లు మరియు ప్రక్రియలను నిర్మించగల సామర్థ్యం అనేది చాలా అవసరం. వివరాలు మరియు బలమైన విశ్లేషణ నైపుణ్యాలపై అధిక శ్రద్ధ అనేది చాలా అవసరం అన్నమాట. అభ్యర్థులు మరియు ఖాతాదారుల్లో వృత్తిపరమైన సంబంధాలను నిర్మించడం మరియు నిర్వహించడం అనేది చాలా అవసరం. తూర్పు సమయ మండలి GMT 5తో సహేతుకమైన అతి వ్యాప్తిని కలిగి ఉండటానికి పని షెడ్యూల్ని సర్దుబాటు చేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ప్రయోజనాలు వచ్చేసరికి భారతదేశంలో రిమోట్ పని అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. పోటీ జీతం మరియు పనితీరు ఆధారిత పోషకాలు, అలాగే మీకు
వృత్తిపరమైన అభివృద్ధి మరియు వృద్ధికి అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది. విభిన్న సమయ మండలాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన పని గంటలు, అలాగే సహాయక మరియు సహకార జట్టు వాతావరణం కల్పించడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా అప్లై బోర్డు గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పాయింట్స్ అనేవి తెలుసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే మన ఛానల్ అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూసుకొని తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.